وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ. Number 1. ఖురాన్ 3వ సూర 42వ ఆయత్ నుండి 48వ ఆయత్. యేసు మరియం కుమారుడు, దేవుని కుమారుడు కాదు. దైవదూతలు, ఓ మరియం, అల్లాహ్ నీకు తన వాక్కుకు సంబంధించిన శుభవార్తను వినిపిస్తున్నాడు. అతని పేరు మసీహ్ ఈసా బిన్ మరియం. అతడు ఇహపరాలలో గౌరవనీయుడవుతాడు. అతడు సామీప్యం పొందిన వారిలో ఒకడు. అతడు ఉయ్యాలలో ఉన్నప్పుడు, పెద్దవాడైనప్పుడూను ప్రజలతో మాట్లాడతాడు. ఇంకా అతడు సద్వర్తనులలోని వాడై ఉంటాడు అని అన్నప్పుడు ఆమె, నా ప్రభూ, నాకు పిల్లవాడు ఎలా పుడతాడు? నన్ను ఏ మనిషి తాకలేదే అని అన్నది. అలాగే జరుగుతుంది. అల్లాహ్ తాను కోరినది పుట్టిస్తాడు. ఆయన ఏదైనా పనిని చేయ సంకల్పించుకుని అయిపో అని అంటే చాలు, అది అయిపోతుంది అని సమాధానం లభించింది. అల్లాహ్ అతనికి అక్షర జ్ఞానాన్ని, వివేకాన్ని, తౌరాతు, ఇంజీలు గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు. Number 2. ఖురాన్ 19వ సూర 16 నుండి 26వ ఆయత్. యేసు ఎలా పుట్టారు? ఓ ముహమ్మద్, ఈ గ్రంథంలో మరియం విషయాన్ని కూడా ప్రస్తావించు. అప్పుడు ఆమె తన వాళ్ల నుంచి వేరై తూర్పు వైపుకు వచ్చింది. ఆ తరువాత వారికి చాటుగా తెరవేసుకుంది. అప్పుడు మేము ఆమె వద్దకు మా ఆత్మను పంపాము. ఎదుట సంపూర్ణ మానవాకారంలో వచ్చాడు. నేను నీ బారి నుంచి కరుణామయుని శరణు వేడుతున్నాను. నీవేమాత్రం దైవభీతి గలవాడవైనా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆమె చెప్పింది. నేను నీ ప్రభువు తరఫున పంపబడిన దూతను, నీకు ఒక పవిత్రుడైన పిల్లవాణ్ణి ఇవ్వటానికి వచ్చాను అని అతడన్నాడు. నాకు పిల్లవాడు కలగటమేమిటి? నన్ను ఏ మగాడు కనీసం తాకనైనా లేదే. నేను దుర్నడతగల దాన్ని కూడా కానే అని ఆమె అన్నది. జరిగేది మాత్రం ఇదే. అది నాకు చాలా సులువు. మేము అతన్ని జనుల కోసం ఒక సూచనగా, మా ప్రత్యేక కృపగా చేయదలిచాము. ఇదొక నిర్ధారిత విషయమని నీ ప్రభువు సెలవిచ్చాడు అని అతను వివరించాడు. అంతే, ఆమె గర్భవతి అయ్యింది. ఈ కారణంగా ఆమె ఏకాంతం కోసం దూరప్రదేశానికి వెళ్ళిపోయింది. ఆ తరువాత పురిటి నొప్పులు ఆమెను ఒక ఖర్జూర చెట్టు కిందికి చేర్చాయి. అయ్యో, నేను ఇంతకు మునిపే చచ్చిపోయి ఉంటే, లోకులు నన్ను మరిచిపోయి ఉంటే బావుండునే అని ఆమె బాధపడసాగింది. అంతలో దైవదూత క్రింది నుంచే ఆమెను పిలిచి ఇలా అన్నాడు, బాధపడకు, నీ ప్రభువు నీ క్రింద ఒక నీటి ఓటను ప్రవహింపజేశాడు. ఆ ఖర్జూరపు మొదలను నీ వైపుకు ఊపు, తాజా ఖర్జూర పండ్లు నీపై రాలతాయి. ఇక హాయిగా తిను, త్రాగు, కన్నుల పండుగ చేసుకో. ఏ మనిషైనా నీకు తారసపడితే, నేను కరుణామయుని కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను, ఈరోజు నేను ఎవరితోనూ మాట్లాడను అని చెప్పు. Number 3. ఖురాన్ 19వ సూర 27వ ఆయత్ నుండి 35వ ఆయత్. యేసువారు చెప్పారు, నేను అల్లాహ్ దాసుడిని మరియు ప్రవక్తని. ఆ తరువాత ఆమె ఆ పసివాణ్ణి ఎత్తుకుని తన జాతివారి వద్దకు వచ్చింది. ఓ మరియం, నువ్వు పెద్ద పాపం చేశావు. ఓ హారూన్ సోదరి, నీ తండ్రి చెడ్డవాడు కాడు, నీ తల్లి కూడా చెడు నడతగల స్త్రీ కాదే అని అందరూ అన్నారు. మరియం తన పసిపిల్లవాని వైపు సైగ చేసి చూపించింది. ఒడిలో ఉన్న ఈ పసికందుతో మేమెలా మాట్లాడగలం అన్నారు వారంతా. ఆ పసివాడు ఇలా పలికాడు, నేను అల్లాహ్ దాసుడను. ఆయన నాకు గ్రంథం వొసగాడు, నన్ను తన ప్రవక్తగా నియమించాడు. నేనెక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంతకాలం నమాజు, జకాతులకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు. ఇంకా ఆయన నన్ను నా తల్లికి సేవ చేసేవానిగా చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగాను దౌర్భాగ్యునిగాను చెయ్యలేదు. నేను పుట్టినరోజు, నేను చనిపోయే రోజు, నేను సజీవినై తిరిగి లేపబడే రోజు నాపై శాంతి కలుగుతుంది. ఇది మరియం కుమారుడైన ఈసా యథార్థ గాథ. ప్రజలు సంశయంలో పడి ఉన్న సత్యవాక్కు ఇదే. అల్లాహ్కు సంతానం ఉండటమనేది ఎంతమాత్రం తగదు. ఆయన పరమ పవిత్రుడు.
ఆయన ఏ పనినైనా చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే అది అయిపోతుంది. నిశ్చయంగా నాకు మీకందరికీ ప్రభువు అల్లాహ్ మాత్రమే, కనుక ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం. Number 4. ఖురాన్ 5వ సూర ఆయత్ 116 నుండి 118 మరియు 75. యేసువారు అల్లాహ్ను వదిలి నన్ను నా తల్లిని ఆరాధించమని చెప్పారా? ఆ తరువాత మరియం పుత్రుడవైన ఓ ఈసా, అల్లాహ్ను వదిలి నన్ను నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని గాని నీవు ప్రజలకు చెప్పావా అని అల్లాహ్ అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినదే. అప్పుడు ఈసా ఇలా విన్నవించుకుంటారు: ఓ అల్లాహ్, నిన్ను పరమ పవిత్రునిగా భావిస్తున్నాను. ఏ మాటను అనే హక్కు నాకు లేదో అలాంటి మాటను అనటం నాకేమాత్రం తగదు. ఒకవేళ నేను గనక అలాంటిదేదైనా అని ఉంటే అది నీకు తెలిసి ఉండేది. నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు, కానీ నీలో ఏముందో నాకు తెలీదు. నిశ్చయంగా నీవు సమస్త గుప్త విషయాలను ఎరిగినవాడవు. నా ప్రభువు మీ ప్రభువు అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని నీవు చెప్పమని ఆజ్ఞాపించిన విషయం తప్ప మరో మాటను నేను వారికి చెప్పలేదు. నేను వారి మధ్య ఉన్నంతకాలం వారిపై సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత నువ్వే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. వాస్తవానికి అన్ని విషయాలను కనిపెట్టుకుని ఉండేవాడవు నువ్వే. ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే వారు నీ దాసులు. నీవు గనక వారిని క్షమించినట్లయితే నిశ్చయంగా నీవు సర్వాధిక్యుడవు, వివేచనాపరుడవు. మరియం కుమారుడైన మసీహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయనకు మునుపు కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్వర్తనురాలు. ఆ తల్లి కొడుకులిరువురూ అన్నం తినేవారే. చూడు, మేము వారి ముందు ఏ విధంగా నిదర్శనాలను విశదీకరిస్తూ ఉన్నామో, అయినా వారు ఎలా తిరిగిపోతున్నారో చూడు. Number 5. ఖురాన్ 5వ సూర ఆయత్ 17. అల్లాహ్ అంటే మరియం కుమారుడగు మసీహ్యే అని చెప్పినవారు అవిశ్వాసులు. అల్లాహ్ అంటే మరియం పుత్రుడైన మసీహ్యే అని అన్నవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడ్డారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఒకవేళ అల్లాహ్ మరియం పుత్రుడైన మసీహ్ని, అతని తల్లిని, భూమండలంలోని సమస్త జనులను నాశనం చెయ్యదలిస్తే ఆయన్ని అడ్డుకోగల శక్తి, అధికారం ఎవరికున్నాయి? భూమ్యాకాశాలలోనూ వాటి మధ్యలోనూ ఉన్న వాటి సమస్త సార్వభౌమత్వానికి అధిపతి అల్లాహే. ఆయన తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. అల్లాహ్ ప్రతిదీ చేయగల అధికారం కలవాడు. Number 6. ఖురాన్ సూర 5 ఆయత్ 72. యేసుని అల్లాహ్ లేదా అల్లాహ్ యొక్క కుమారుడు అని చెప్పినవారు స్వర్గంలోకి ప్రవేశించలేరు. అల్లాహ్ అంటే మరియం కుమారుడగు మసీహ్యే అని చెప్పినవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. యథార్థానికి మసీహ్ ఖుద్దుగా వారితో ఇలా పలికాడు: ఓ ఇస్రాయేలు వంశస్థులారా, నాకు మీకు ప్రభువైన అల్లాహ్ను మాత్రమే పూజించండి. ఎవడు అల్లాహ్కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వాని కోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడేవాడెవడూ ఉండడు. Number 7. ఖురాన్ 19వ సూర ఆయత్ 88 నుండి 92. యేసుని అల్లాహ్ యొక్క కుమారుడు అని చెప్పడం వల్ల ఆకాశాలు మరియు భూమి పగిలి బ్రద్దలైపోతాయి. కరుణామయుడైన అల్లాహ్కు సంతానం ఉంది అని వారంటున్నారు. నిజానికి మీరు చాలా దారుణమైన విషయాన్ని తెచ్చారు. త్వరలోనే ఆకాశాలు పగిలి భూమి బ్రద్దలై పర్వతాలు తుత్తునీలైపోతాయేమో. కరుణామయుడైన అల్లాహ్కు సంతానం ఉందని వారు చేసే వాదన కారణంగా సంతానం కలిగి ఉండటమనేది కరుణామయుని ఔన్నత్యానికి ఏమాత్రం శోభించదు. ఆకాశాలలో భూమిలో ఉన్నవారందరూ కరుణామయుని వద్దకు దాసులుగా రావలసిందే. Number 8. ఖురాన్ 61వ సూర ఆయత్ 6.
యేసువారు చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వస్సలాం రాక గురించి తెలియజేశారు. మరియం కుమారుడైన ఈసా, ఓ ఇస్రాయేలు సంతతివారలారా, నేను మీ వైపు అల్లాహ్ తరఫున పంపబడిన ప్రవక్తను. నాకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని ధ్రువపరుస్తున్నాను. నా తరువాత రాబోయే ఒక ప్రవక్తను గురించి శుభవార్తను ఇస్తున్నాను. అతని పేరు అహ్మద్ అని చెప్పినప్పటి సంగతి కూడా స్మరించదగినదే. తీరా అతను స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చినప్పుడు ఇది పచ్చి ఇంద్రజాలం అని వారన్నారు. తేలిగ్గా కొట్టిపారేశారు. Number 9. ఖురాన్ 4వ సూర ఆయత్ 157 నుండి 159 మరియు 3వ సూర ఆయత్ 55. యేసువారు సిలువుపై మరణించలేదు, అల్లాహ్ వైపు ఎత్తుకున్నాడు. ఇంకా మరియం పుత్రుడగు దైవ ప్రవక్త ఈసాను మేము హతమార్చాము అని అనటం వల్ల వారు శిక్షను చవిచూశారు. నిజానికి వారు ఆయన్ని చంపనూ లేదు, సిలువపైకి ఎక్కించనూ లేదు. నిజమేమిటంటే వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడ్డాడు. ఈసా విషయంలో విభేదించిన వారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు. అంచనాలను అనుసరించడం తప్ప వారికి ఈ విషయంపై ఖచ్చితంగా ఏమీ తెలియదు. అసలు వారు ఆయన్ని చంపలేదు. పైగా అల్లాహ్ ఆయన్ని తన వైపునకు ఎత్తుకున్నాడు. అల్లాహ్ సర్వాధిక్యుడు, మహావివేకి. గ్రంథవహులలో ఏ ఒక్కడూ ఈసాను అతని మరణానికి మునుపు విశ్వసించకుండా మిగలడు. ప్రళయదినాన ఆయన వారిపై సాక్షిగా ఉంటాడు. అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు, ఓ ఈసా, నేను నిన్ను పూర్తిగా తీసుకుంటాను, నిన్ను నా వైపుకు లేపుకుంటాను. అవిశ్వాసుల బారి నుంచి నిన్ను పరిశుద్ధినిగా చేస్తాను. నిన్ను అనుసరించిన వారిని ప్రళయదినం వరకు అవిశ్వాసులపై పైచేయిగా ఉంచుతాను. ఆ తరువాత మీరంతా మరలి రావలసింది నా వద్దకే. అప్పుడు నేనే మీ మధ్య ఉన్న పరస్పర విభేదాలపై తీర్పు చేస్తాను. Number 10. ఖురాన్ 3వ సూర ఆయత్ 52. యేసువారు మరియు ఆయన అనుచరులు కూడా ముస్లిములే, అంటే దైవ విధేయులు. అయితే వారిలోని తిరస్కార వైఖరిని పసిగట్టిన తరువాత ఈసా, అల్లాహ్ మార్గంలో నాకు తోడ్పడేవారెవరు అని ప్రశ్నించగా, హవారీలు, అల్లాహ్ మార్గంలో మేము మీకు తోడ్పడతాము, మేము అల్లాహ్ను విశ్వసించాము, మేము విధేయులమయ్యాము, ఈ విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని జవాబిచ్చారు. ప్రభూ, నీవు అవతరింపజేసిన దాన్ని మేము విశ్వసించాము, మేము నీ ప్రవక్తను అనుసరించాము, కనుక సాక్షుల జాబితాలో మా పేర్లు కూడా రాసుకో. Number 11. ఖురాన్ 3వ సూర ఆయత్ 49 నుండి 51 మరియు 5వ సూర ఆయత్ 110. యేసువారు అల్లాహ్ ఆజ్ఞతో అద్భుతాలు చేసేవారు. ఇంకా అతను ఇశ్రాయేలు వంశీయుల వైపుకు ప్రవక్తగా పంపబడతాడు. నేను మీ వద్దకు మీ ప్రభువు దగ్గర నుంచి సూచనను తీసుకువచ్చాను. నేను మీకోసం పక్షి ఆకారం ఉన్న ఒక మట్టి బొమ్మను తయారు చేసి అందులో ఊదుతాను. అల్లాహ్ ఆజ్ఞతో అది పక్షి అవుతుంది. ఇంకా అల్లాహ్ ఆజ్ఞతో నేను పుట్టుగ్రుడ్డిని, బొల్లిరోగిని బాగు చేస్తాను, మృతులను బతికిస్తాను. మీరు తినే వాటిని, మీరు మీ ఇండ్లలో నిల్వ చేసి ఉంచిన వాటిని గురించి చెబుతాను. మీరే గనక విశ్వసించేవారైతే ఇందులో మీ కొరకు గొప్ప సూచన ఉంది. ఇంకా నేను నాకు పూర్వం అవతరించిన తౌరాతును ధృవపరుస్తున్నాను. మీ కొరకు నిషేధించబడిన కొన్ని వస్తువులను ధర్మసమ్మతం గావించడానికి కూడా నేను వచ్చాను. ఇంకా నేను మీ వద్దకు మీ ప్రభువు సూచనను తీసుకువచ్చాను. కనుక మీరు అల్లాహ్కు భయపడండి, నాకు విధేయత చూపండి. నిశ్చయంగా అల్లాహ్ నాకు ప్రభువే, మీకు ప్రభువే. కనుక మీరంతా ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం. అప్పుడు అల్లాహ్ ఈ విధంగా అడుగుతాడు, మరియం కుమారుడవైన ఓ ఈసా, నేను నీకు నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకో. అప్పుడు రూహుల్ ఖుదుస్ ద్వారా నేను నీకు సహాయం చేశాను. నీవు ఊయలలో ఉన్నప్పుడు, పెద్దవాడైన తరువాత కూడా ప్రజలతో మాట్లాడేవాడివి. అప్పుడు నేను నీకు గ్రంథాన్ని, వివేకాన్ని, తౌరాతును, ఇంజీలును నేర్పాను. అప్పుడు నీవు నా అనుమతితో మట్టితో
పక్షి ఆకారం లాంటి దాన్ని తయారు చేసి అందులోకి ఊదగానే నా అనుమతితో అది నిజంగానే పక్షి అయిపోయేది. అలాగే నీవు నా అనుమతితో పుట్టుగుడ్డిని, కుష్ఠురోగిని బాగుచేసేవాడివి. నా అనుమతితో మృతులను లేపి నిలబెట్టేవాడివి. నీవు స్పష్టమైన నిదర్శనాలతో ఇశ్రాయేలు వంశీయుల వద్దకు వచ్చినప్పుడు ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు అని వారిలోని సత్య తిరస్కారులు చెప్పారు. ఆ సమయంలో మేము వారిని నీ నుంచి ఆపాము.